హాట్ టాపిక్గా మారిన మెగాస్టార్ మెగా షాక్. 9 సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్ 150గా వచ్చిన తెలుగు సినిమా రంగానికి ఇప్పటికీ తానే మెగాస్టార్ అంటూ చాటి చెప్పిన చిరంజీవి క్రేజ్ కొన్ని నెలల్లోనే కరిగిపోతూ ఉండటం ఏకంగా మెగాస్టార్ చిరంజీవికే షాక్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. వెండితెర మీద తిరుగులేని హవా సాగించిన మెగాస్టార్ చిరంజీవికి బుల్లితెర మాత్రం కలిసి రాలేదు. ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైన మీలో ఎవరు కోటీశ్వరుడు షో చిరంజీవి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాణించలేదు. ఈ షోకు ప్రారంభం నుండి అతి తక్కువ టీఆర్పీ రేటింగ్స్ వచ్చినా పట్టించుకోకుండా ఏదో విధంగా స్టార్ మా టీవీ ఈ కార్యక్రమాన్ని అవమానం లేకుండా పూర్తి చేసింది. అయితే అదే స్టార్ మా టీవీకి చిరంజీవి వల్ల మరో అనుకోని షాక్ తగిలింది. గత నెల మే 28వ తారీఖు ఆదివారం రోజున మా టీవీ తమ ఛానల్లో ఖైదీ నెంబర్ 150 మూవీని ప్రీమియర్ షోగా మొట్టమొదటిసారి బుల్లితెరపై ప్రసారం చేశారు. దీనికోసం విపరీతమైన పబ్లిసిటీ కూడా చేశారు. అయితే ఈ సినిమాను మన ఇరు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ మూవీకి అతి తక్కువ 6.9 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. బుల్లితెర ప్రీమియర్ రేటింగ్స్లో ఇది చాలా తక్కువ. గత సంవత్సరం విడుదలై భయంకరమైన ఫ్లాప్గా మారిన మహేష్ బ్రహ్మోత్సవం సినిమా ఆ తర్వాత ఇదే బుల్లితెరపై ప్రసారం చేయబడితే 7.52 టీఆర్పీ రేటింగ్స్ వచ్చింది. దీంతో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన చిరంజీవి ఖైదీ మహేష్ బ్రహ్మోత్సవం కంటే తక్కువ అని సెటైర్లు పడుతున్నాయి. తీవ్రమైన పోటీ మధ్య స్టార్ మా టీవీ ఖైదీ నెంబర్ 150 బుల్లితెర హక్కులను 19 కోట్లకు కొనుక్కున్న నేపథ్యంలో ఇలా మొట్టమొదటి ప్రీమియర్ షో చతికిల పడటంతో మా టీవీ సంస్థకు ఖైదీ సినిమా వల్ల భారీ నష్టాలు వచ్చాయి అన్న వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి.